హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరూ మీ ఇళ్ళలో ఏమేమి కూరలు వండుకుర్రు? మా ఇంట్లోనైతే చేపల కూర ఈరోజు వండబోతున్నాము. కొర్రమట్ట చేపలు చూసిరా? కొర్రమట్ట చేపలు ఎందుకు తెచ్చుకున్నామంటే, మేము అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ చేపలు తెచ్చింది, తిన్నాక పోదు అనేసి. ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా పెట్టానో మీకు ఫుల్ వీడియోలో నేను చూపిస్తా. బొమ్మలు చూడు ఎలా ఉన్నాయో, ఎట్లున్నాయి చూడు, ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు కదా. సూపర్గా వండుకొని మంచిగా తినిపోవాలి. ఇది ఇగో ఆ పరికరం, దాని పేరు మేము అమ్ము అంటాం. దానితో మేము ఇట్లా పొట్టు గీకడానికి, చేప పొట్టు దాంతో గీకుతాం ఇట్లా. ఫుల్ వీడియోలో ఎలా చేయాలో చేపల పులుసు చూపిస్తాను. అలాగే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి, చూపిస్తున్నా. ఇగో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. లే రాజులే. ఇగో మా మమ్మీ. అమ్మ ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా మసాలా దంచుతున్నావా? ఏం కూరలకమ్మా? చేపల కూరలకు మసాలా దంచుతుంది మా మమ్మీ. ఇగో మసాలాలన్నీ కూడా పెట్టింది. అల్లం వెల్లిగడ్డ తీసింది, గిలాసల పెట్టింది. ఇక ఉల్లిగడ్డ మాత్రం నేనైతే పొయ్యి మీద కాలుస్తాం. మా మమ్మీ ఏమో వేయించుతుంది చిన్న కడాయిల. కత్తి, ఇది కత్తితోటి నరకడం. మంచిగా ముక్కలు చెయ్యి, ఈకలు మంచిగా దిగి. చేప పండ్లు చూడండి, అవుపడుతుందా క్లియర్గా? అసలు ఎండపొడి వస్తుంది. చేప పండ్లు, చేపలు అయితే ఇగో నీట్గా కడుగుతుండు, ఇంకా కడగాలి. చేప ముక్కలు అయితే ఇగో కడుగుతుండు, ఇంకా వీటిని ఉప్పు వేసి మంచిగా నీట్గా నీళ్ళలో కడగాలి. కొట్టి అయితే పెట్టిండు. చేపలు అయితే నీట్గా కడిగినాం కదా. ముందుగానైతే చేపలల్లో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ తర్వాత ఉల్లిగడ్డ నూరుకున్నాం మెత్తగా. ఉల్లిగడ్డ పేస్టు, తర్వాత పసుపు, కొంచెం పసుపు, కొంచెం నూనె కూడా ఈ ముక్కలలా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉల్లిగడ్డ పేస్టు, బాగా ఈ ముక్కలకు కలిసేటట్టుగానైతే కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పిండి, ఇది బాగా ఆ ముక్కలకు కలిసేటట్టుగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకొని పక్కకైతే పెట్టేసుకుందాని. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్లోనే కొంచెం చింతపండు రసం అయితే కలిపి పెట్టుకోవాలి. చింతపండు రసం. ఇప్పుడు ముందుగా పొయ్యి మీదనైతే గిన్నె పెట్టేసినాం కదా. నూనె పోయి డబ్బాతో నూనె అట్లే నూనె సరిపోను పోసుకోవాలి. చేపల తగ్గట్టుగా కొంచెం పోయి చాలు.
నూనె వేడి కావాలి, కొంచెం నురుగు ఉంది కదా, ఇప్పుడే గిన్నె పెట్టినాం కదా. అదే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూనె కాగింది కదా. ఇప్పుడు చేపలు వేసుకోవాలి నూనెలా. మొత్తం పోయి ఇప్పుడు చేపలు వేసినాం కదా, ఇవి గోలాలి కొంచెం. ఇందులో గోలినాక చింతపండు రసం అయితే ఇట్లా గోలిచ్చినాక చింతపండు రసం మీద నుంచి అయితే పోసేసినాము. ఏసయానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. దీవించిన ఆయన మీ కరుణాస్తం, దయగలస్తం, గాయపడస్తం, రక్షణస్తం, బహువస్తం, బలవైనస్తం దీవించిన ఆయన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. ఏసుకృష్ణనామమున నాయన అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఇప్పుడు చింతపండు రసం గిన్నె అన్నీ పోసినాం కదా, ఇది బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు కలర్ఫుల్గా వచ్చింది కదా, ఇది బాగా ఉడకాలి. మూత పెట్టమ్మా, ఉప్పు ఇక ఇసమవుతుంది. కలుపు కలిసిపోతుంది. తిరగానే బ్రష్ చేసినావా? ఇప్పుడు ఇది ఉడికిపోవాలి, మూతనైతే పెట్టేసుకుందాని. ఇప్పుడు చేపల పులుసు ఉడికిందా, చేపలు ఉడికినాయా చూద్దాని మూత తీసి. వావ్, చేపల కూరనైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో చెప్పండి. చేపల పులుసు మేమైతే ఇలా చేస్తాము. అమ్మ చేతి వంట ఇది, మా మమ్మీ చేసింది. నేను వేరే చేస్తా, మా మమ్మీ మాత్రం ఇలా చేపలకే ముందు ఉప్పు, కారం, చింతపండు కూడా అందులోనే పోసింది కదా, అమ్మనైతే అలా చేస్తుంది. నేనైతే వేరే చేస్తా. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. ఓకే నా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా.